అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. So first message వచ్చేసి సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్. సో చూద్దాం మరి ఏంటి మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద స్టార్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి అని అంటే మీ లైఫ్లో ఏదో డ్రీమ్కి సంబంధించి ఏదో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఇక్కడ ఏమవుతుందనంటే ఆల్మోస్ట్ హోప్ అన్నది లూజ్ అవుతూ ఉన్నారు. సో ఇంకా అది జరగదు, ఇంకా ఇది వేస్ట్, నేను ఎంత హోల్డ్ చేసినా సరే ఇంకా దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, లెట్ గో చేసేసేయడమే బెస్ట్ అని చెప్పేసి నిరాశగా ఉంటూ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది వచ్చేసి చాలా కరెక్ట్ స్టెప్ మీరు తీసుకుంటుంది. ఓకే, అండ్ స్పెషల్లీ ఏదో నేను ఇక్కడ లైక్ మీరు ట్రైయే చేయలేదు, జస్ట్ గివప్ చేసేసేయాలి అనుకుంటున్నారు అని అంటే అలాంటి వాళ్ళ కోసం కాదు ఈ మెసేజ్. ఆల్రెడీ ట్రై చేశారు, రిలేషన్షిప్స్కి సంబంధించి కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ విధంగా అంటే మీరు ఎంతో ట్రై చేశారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు, ట్రై చేశారు మ్యాక్సిమం. ఓకే, అంతా ట్రై చేసేసి ఇంకా ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిన సిచ్యువేషన్ అంటే ఇంకా దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇంకా నేను దీన్ని వదిలిపెట్టేస్తాను. సో అలాంటి ఎనర్జీలో ఉంటే కనుక అలాంటి వాళ్ళ కోసం ఈ మెసేజ్. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ప్రస్తుతానికి మీరు ఏదైతే ఇంకా ఇది గివప్ చేసేసి లెట్ గో చేసేసేయాలి, ఇంకా దీనివల్ల ఎలాంటి యూజ్ లేదని అనుకుంటున్నారో, యాక్చువల్లీ ఇప్పుడు మీరు చేస్తుంది కరెక్ట్ థింగ్. ఏమవుతుందనంటే మీరు మీ లైఫ్లో ఇప్పుడు ఆ సక్సెస్ అయినా సరే, ఆ ఇంప్రూవ్మెంట్ అయినా సరే రాకుండా మీ దగ్గరికి మీరు అది రియాలిటీలోకి రాకుండా ఉండడానికి రీజన్ వచ్చేసి మీరు దాన్ని హోల్డ్ చేసి పెట్టడం. ఒక చిన్న హోప్ అయినా సరే, 0.001% హోప్ అయినా సరే హోల్డ్ చేసి పెట్టడం అనమాట. ఓకే, హోల్డ్ చేసేసి ఇంకా వస్తుందేమో, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో అయినా కాంటాక్ట్లో లేకుంటే వీళ్ళు వచ్చి కాంటాక్ట్ చేస్తారేమో, ఆల్రెడీ ఎంతో ట్రై చేశారు టాక్సిక్ కెరియర్ అంటేను ఇంకొంచెం హోల్డ్ చేస్తాము అని చెప్పి, అది ఏదైతే ఆ కొంచెం మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నారో ఇప్పుడు వరకు అదే మీకు ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది, అదే మీ మేనిఫెస్టేషన్ని జరగకుండా రియాలిటీలోకి రాకుండా ఆపుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీకు లాస్ట్ ఏంటి అని అంటే వదిలేసి, అది ఏదైతే పెట్టుకుని ఉన్నావో వదిలేసి, మిగతా నేను చూసేసుకుంటాను, అన్నీ ఏదైతే జరగాలో, ఏదైతే నీకు ఇంపార్టెంట్ నీ లైఫ్లో అది నీకు ఇచ్చేస్తాను, నువ్వు కోరుకుంటుంది దొరుకుతుంది, కానీ నువ్వు అది పట్టుకున్నంత వరకు దొరకదు. ఎగ్జాక్ట్లీ అది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దాన్ని నిజంగానే మనస్ఫూర్తిగా లెట్ గో చేయాలి. చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఫోకస్ని వేరే సిచ్యువేషన్స్ మీద పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అని అంటే నేను మీకు ఇక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అర్థమవుతుంది. సో ఎవరి నుంచి అయినా మీరు కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఏమంటారు, నేను నా మీద నేను ఫోకస్ చేసుకుంటాను, నేను నా లైఫ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, ఆ పర్సన్ లైక్ నేను నా మీద ఫోకస్ చేసుకున్నప్పుడు కాంటాక్ట్ అవుతారు అని ఉంటుంది చూడండి థాట్, అది కూడా హోపే, ఎక్కడో మైండ్లో నడుస్తూ ఉంటుంది హోపే. ఓకే, సో అలాంటిదనమాట. నాకు తెలుసు ఇది చాలా టఫ్ అనిపిస్తుంది, ఐ నో. సరెండరింగ్, అందుకనే నేను అంటూ ఉంటాను, సరెండరింగ్కి చాలా చాలా డీప్ స్టేజెస్ ఉంటుంది, ఎక్కడి నుంచో స్టార్ట్ అయిపోయి ఎక్కడికో డీప్కి వెళ్ళిపోతాం అనమాట. సరెండరింగ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఎప్పుడు సరెండర్ చేయడం అంటే ఇప్పుడు కొంచెం, ఇవాళ నేను కొంచెం వదిలేశాను, ఇవాళ కొంచెం వదిలేశాను, ఇంకా ఇప్పుడు ఎలా అంటే ఇంకా ఒక చిటికడ ఒక చిన్నది ఉందన్నమాట, ఒక డాట్ లాగా, ఇప్పుడు అది కూడా వదిలేసేయడం అంటే ఒక ఫుల్ గుప్పెట్ నుంచి చిన్న రేణు వరకు రావడం, అది కూడా వదిలిపెట్టేసేయడం, దాన్ని సరెండర్ అంటారు. ఆఫ్కోర్స్ అది అంత ఈజీగా ఒకే రోజులో అయిపోదు, టైం పడుతుంది, దానికి ఇయర్స్ కూడా పడుతుంది కొన్నిసార్లు. అది అయిన తర్వాత నిజంగానే మీరు లెట్ గో చేసినప్పుడు అప్పుడు జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఆ పర్సన్ కాంటాక్ట్ చేయకున్నా పర్లేదు, నా పని నేను చేసుకుంటాను అని మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ మీకు కూడా తెలుసు మనసులో డీప్ డౌన్ చేస్తే బాగుంటుందేమో, మేబీ నేను నా వర్క్లో నేను ఉంటే చేస్తారేమో అన్నది ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఆ రేణు ఏదైతే ఉందో అది హోప్, అది మిమ్మల్ని ఆపుతుంది, అదే ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయకుండా ఆపుతుంది అని చెప్పొచ్చు. ఈవెన్ వర్క్ అయినా సరే,
ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు, నేను ఇంకా ఈ జాబ్ని వదిలేస్తాను అని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు అనుకోవడం. మార్నింగ్ లేచిన వెంటనే మేబీ ఇంకొకసారి ట్రై చేస్తాను, మేబీ నన్ను అప్రిషియేట్ చేస్తారేమో, శాలరీ పెరుగుతుందేమో అని ఉండడం. సో అది ఏదైతే పట్టుకొని ఉన్నారో దానివల్లే మీకు ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైతే మీకు దక్కాలో అది దక్కకుండా ఆగిపోతుంది అనమాట. సో అయితే ఎలా తెలుస్తుంది నేను కంప్లీట్లీ సరెండర్ చేసేసినట్లు, లెట్ గో చేసేసినట్లు అని అంటే జెన్యూన్గా మనసు నుంచి, చాలా జెన్యూన్గా గుర్తుపెట్టుకోండి. ఇంట్యూషన్ వర్క్ చేసినప్పుడు లోవర్ చక్రాస్ నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. హార్ట్ చక్రా నుంచో, సోలార్ ప్లెక్సస్ చక్రా నుంచో, సేక్రల్ చక్రా నుంచో మీకు ఆన్సర్ తెలుస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఎస్ ఇది కరెక్ట్ అన్న ఫీలింగ్ అనిపిస్తుంది, ఎక్కడ కొంచెం కూడా డౌట్ ఉండదు. సో మీరు ఇప్పుడు లెట్ గో చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు నిజంగానే నేను అలసిపోయాను, ఇంకా నిజంగా నేను చెయ్యను, దీన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పేసి వదిలేసినప్పుడు ఒక్కసారిగా ఒక లిబరేషన్ అనమాట. అంటే ఏదో ఫ్రీడమ్ అనిపిస్తుంది, ఫ్రీడమ్ వచ్చింది అన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు ఆ ఫ్రీడమ్ వచ్చింది, ఆ హెజిటేషన్ అన్నది లేదో దాని అర్థము అప్పుడు మీరు మీ నిజంగానే గివప్, నాట్ గివప్, లెట్ గో చేసేసి సరెండర్ చేసేసారన్నట్లు మీనింగ్. అది ఒక్కటి పాయింట్. మీరు అక్కడికి రీచ్ అయ్యారు అంటే ఇంకా మీరు నిజంగానే ఇప్పుడు ఇది ఒక కైండ్ ఆఫ్ పారాడాక్స్ అనమాట. అలా చేసి ఇలా వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఎలా చేయాలి అన్నది క్వశ్చన్ ఉంటుంది. బట్ నిజంగానే లెట్ గో చేసారు, జరుగుతుంది, అది జెన్యూన్గా వస్తుంది, ఆ మూమెంట్కి మనము వస్తామన్నమాట. సో అది లిబరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, నేను నిజంగానే లెట్ గో చేశానని అంటే ఏదో కనెక్షన్లో ఉన్నారనుకోండి, టాక్సిక్ కనెక్షన్ లెట్ గో చేయని తెలుసు ఎప్పటి నుంచో, కానీ హోప్ పెట్టుకొని ఉన్నారు, ఇయర్స్ అవుతుంది. అయితే ఒక మూమెంట్కి రీచ్ అయిపోయి మీరు ఏంటి అని అంటే ఇంకా నిజంగానే లెట్ గో చేసేస్తాను, నా ఎనర్జీకి వర్త్ అంటే మనసు నుంచి చాలా జెన్యూన్ ఫీలింగ్ వస్తుంది. నన్ను కనెక్ట్ అయ్యేవాళ్ళు మేబీ నా లైఫ్లో ఎవరో ఒకరు వస్తారేమో ఎప్పుడైనా, ఇట్స్ ఓకే, నేను వాళ్ళని రానివ్వకుండా అయితే ఉండను, లెట్ దెమ్ కమ్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఓపెన్ అయిపోతాం మనము. సో ఎప్పుడైతే మీరు పాసిబిలిటీస్కి, న్యూ ఆపర్చునిటీస్కి, న్యూ థింగ్కి ఫ్రీగా, ఎలాంటి హెజిటేషన్ లేకుండా, కోపం లేకుండా, నెగిటివ్ ఎమోషన్స్ లేకుండా ఓపెన్ అవుతారో అది యాక్చువల్ సరెండర్, అది యాక్చువల్ లిబరేషన్. ఎప్పుడైతే మీరు అక్కడికి వస్తారో అప్పుడు యూనివర్స్ వర్క్ చేస్తున్నట్లు, అప్పుడు యూనివర్స్కి మీరు సరెండర్ చేసినట్లు అనమాట. నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే చెప్పాను, ఎందుకంటే చాలామందికి పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ క్వశ్చన్ ఉండిపోయింది. మరి ఎందుకు ఇంతవరకు నా మేనిఫెస్టేషన్ జరగలేదు అని చెప్పేసి వస్తారు. ఎందుకనంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వాళ్ళకు, ఇది జరుగుతుంది, ఎందుకంటే మీరు ఇంకా హోల్డ్ చేసి పెట్టారు. నేను ఏదైతే చెప్పానో రీడింగ్లో, మరి మీరు అది నిజంగానే చేశారా? మీ మనసుకు తెలుసు అది మీరు నిజంగానే చేశారా లేదా అని. సో మీరు చేయలేదు అని అంటే అది వర్క్ అవ్వదు, రైట్? సో ఎగ్జాక్ట్లీ అదే అనమాట. అందుకనే ఇప్పుడు నేను టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ మనసుకు, మీ ఇంట్యూషన్కి ఎప్పుడు అర్థం అవుతుంది అది జెన్యూన్గా వస్తుందా, కోపం నుంచి వస్తుందా, నెగిటివ్ ఎమోషన్స్ నుంచి వస్తుందా అని. నెగిటివ్ ఎమోషన్స్ ఉంది, అవతల పర్సన్ మీద కోపం ఇలాంటిది ఉంది అని అంటే అది కరెక్ట్ ఎనర్జీ కాదన్నట్లే మీనింగ్. సో కాబట్టి ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే ఆ కొంచెం ఏదైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో దాన్ని కూడా ఇంకా వదిలేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకు వదలట్లేదు అని అంటే ఇప్పుడు నేను నిజంగానే వదిలేస్తే మరి వస్తుందో రాదో, ఇంకా కంప్లీట్లీ నేను కోల్పోతున్నానేమో దాన్ని. ఈ పర్సన్ ఇప్పుడు నేను లెట్ గో చేసేస్తే నిజంగానే ఇంకా వెళ్ళిపోతారేమో అనుకోవడం అనమాట. వెళ్ళిపోతే వెళ్ళిపోని, ఇట్స్ ఓకే అనుకోవడమే సరెండర్. అది ఇక్కడ ఓకే. ఈ జాబ్ వదిలిపెట్టేస్తే నాకు నిజంగా కొత్త జాబ్ రాదేమో అన్న అది ఉంది కాబట్టే, ఆ డౌట్ ఉంది కాబట్టే హోల్డ్ చేశారు. అది సరెండర్ కాదు, ట్రూ సరెండర్ కాదు. ట్రూ సరెండర్ వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు, ఇంకా ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలిపెట్టేసేయడం అనమాట. ఆ ట్రూ సరెండర్కి వచ్చినప్పుడు ఆ చిన్నది ఏదైతే హోప్ని మీరు వదిలిపెట్టేసుకున్నప్పుడు అప్పుడు మీరు కోరుకునేది జరుగుతుంది. ఓకే, ఐ నో ఇది ప్రాక్టీస్తో జరుగుతుంది, ఒకే రోజులో అయిపోదు. బట్ మీరు ఇవాళ చేయాల్సింది ఏంటంటే ఐ లెట్ గో టుడే సంథింగ్ లిటిల్ బిట్. సో ఇదే పెట్టుకుందాం మనము ఈ రీడింగ్కి అఫర్మేషన్ కూడా. ఐ లెట్ గో అ లిటిల్ బిట్. నేను కొంచెం ఈరోజు వదిలేస్తున్నాను, అంతా ఒకటేసారి వదిలేయడానికి రాదు, అది ఇంపాసిబుల్. ఓకే, అది ఇంపాసిబుల్. యూనివర్స్ కూడా ఎప్పుడు అది అలా పుష్ కూడా చేయదు మనల్ని. డైలీ కొంచెం చేస్తేనే అది కరెక్ట్ పాత్రలో వెళ్తున్నట్లు. ఓకే, అంతా అయిపోయింది అని అంటే అది ఆరోగెంట్గా ఉంటూ మీరు చేశారని చెప్పేసి మీనింగ్. అది లెట్ గో కాదు, కోపంతో ఈగోతో వచ్చి నేను వదిలిపెట్టేస్తున్నాను అనుకోవడం, అది సరెండర్ కాదు, అది ఈగో. ఓకే, డిఫరెన్స్ ఉంది. సో అలా అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడికి రీచ్ అవ్వాలి. సో ఈ రీడింగ్కి నేను అప్పుడే మర్చిపోయాను, ఏం చెప్పాను అబ్బా, అఫర్మేషన్. ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఐ లెట్ గో అ లిటిల్ బిట్. ఓకే, టుడే ఐ లెట్ గో అ లిటిల్ బిట్ టుడే. ఈరోజు నేను కొంచెం లెట్ గో చేస్తున్నాను, అంత కాదు, కొంచెం ఒక మూమెంట్కి వస్తే అంతా అయిపోతుంది. ఓకే, సో అదనమాట. సో ఆ లిటిల్ బిట్ కూడా వదిలేసేయాలి, అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది. అది ఇంకా హోల్డ్ చేసి పెట్టారు. సో ఇది చాలా పర్టికులర్ మెసేజ్, మీకు క్లియర్లీ అర్థమైపోతుంది నేను దేని గురించి చెప్తున్నాను రీడింగ్లో. ఓకే,
సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మెసేజ్ చాలా టైం తీసుకుంది. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్. సెకండ్ మెసేజ్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్. కొంతమందికి ఇక్కడ లెట్ గో చేయాల్సింది క్లియర్లీ మెసేజ్ చూపిస్తుంది. పాస్ట్ మెమొరీస్, మీరు పాస్ట్ మెమొరీస్ జరిగింది, హ్యాపీగా ఉన్నారు, దానివల్ల లైక్ చాలా లవ్ వచ్చింది, కనెక్షన్ ఫీల్ అయ్యారు. ఇంకా ఇక్కడ లవ్ చూపిస్తుంది, కనెక్షన్ ఫీల్ అయ్యారంటే అఫ్కోర్స్ మనకు అది కొన్నిసార్లు మనకు వర్క్లో కూడా వస్తుంది, పీపుల్తో ఎక్కువగా ఉంటుంది. పాస్ట్ బాగా ఎంజాయ్ చేశారు, ఎంతో లైక్ ఎలా అనిపించింది అనంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ మీకు చాలా కనెక్ట్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఏం లెట్ గో చేయట్లేదు అని అంటే ఇక్కడ మీకు కొంచెం ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఆ మెమొరీస్, ఆ మూమెంట్స్ ఏదైతే స్పెండ్ చేశారో, ఒక పర్సన్తో ఒక సిచ్యువేషన్లో ఉన్నారో, అవి మిమ్మల్ని వదిలిపెట్టేసి ఉండడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు వదిలేస్తే వెళ్ళిపోతుందేమో అని ఆ మెమొరీస్, ఆ పాస్ట్ సిచ్యువేషన్స్. మేము ఇలా నైట్ మాట్లాడుకునే వాళ్ళం, హ్యాపీగా నవ్వుకునే వాళ్ళం, జోక్స్ వేసుకునే వాళ్ళము, లేకపోతే ఎగ్జాంపుల్స్ గుర్తుకు రావట్లేదు, లైక్ కలిసి వర్క్ చేసేవాళ్ళము, ఇదంతా బాగుండింది. ఎస్, అది జరిగింది, అదైతే అబద్ధమైతే కాదు, కరెక్టే జరిగింది. కానీ అది హోల్డ్ చేసి అలా జరుగుతుంది అనుకున్నంత వరకు మీరు లెట్ గో చేయట్లేదు, సరెండర్ చేయట్లేదు అని మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. సో ఆ పాస్ట్ మెమొరీస్ అలా అని చెప్పేసి ఎలా మర్చిపోతాము? అవ్వదు, మైండ్ అది ఇంపాసిబుల్, అది మర్చిపోవడానికి కుదరదు. అయితే ఏంటి అని అంటే వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎస్ ఎ మెమొరీ, పాస్ట్లో జరిగింది అది, ఎస్ స్వీట్ మెమొరీస్ ఉన్నింది, ఒకరితో నేను చాలా కనెక్షన్లో ఉన్నాను, ఆ జాబ్ నాకు బాగుండింది, నైస్, అది ఎక్స్పీరియన్స్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ. బట్ ప్రస్తుతానికైతే అదైతే లేదు, అది వస్తుందా అని చెప్పి ఆలోచించుకుంటూ నన్ను నేను డిస్టర్బ్ చేసుకోకూడదు అని చెప్పి వదిలేసేయడం. సో అదనమాట ఇక్కడ ఆ మెమొరీస్ వచ్చినప్పుడు చాలా బాగుంది రైట్ అని పక్కకు వచ్చేసేయడం. అలా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి హోల్డ్ చేయకుండా బయటకు వచ్చేస్తామంటే ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇది జరిగినప్పుడు ఇది చేంజ్ అవుతుంది. సో పాస్ట్ సిచ్యువేషన్స్ని మీరు ఇప్పుడు వదిలేసేయాలి. స్పెషల్లీ ఏదో మెమొరీస్ వచ్చినప్పుడు జస్ట్ ఓకే అనుకొని పక్కన పెట్టాలి. కొన్నిసార్లు కొంతమంది ఏమవుతున్నారంటే ఎస్ అది కూడా ఒక పీరియడే, అఫ్కోర్స్ అన్నీ ఒక్కొక్క లెవెల్ రీచ్ అవుతూ ఎండుకు వస్తాము, ఒకే రోజులో ఏదో అయిపోదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి కొంతమందికి అని అంటే మెమొరీస్ గుర్తుకొచ్చినప్పుడు బాధ వచ్చేస్తుంది, హార్ట్ చక్ర పెయిన్ అనిపిస్తుంది, ఇలా ఉండింది కదా ఇప్పుడు ఎందుకు ఇలా లేదు అని ఏడుపు వచ్చేస్తుంది. అది కూడా జరగాలి. ఇప్పుడు ఐ బిలీవ్ మన ఛానల్లో మనం చాలా టైం వరకు ముందుకు వచ్చేసాం కాబట్టి కలెక్టివ్ రైట్, అందరం మనము సేమ్ ఎనర్జీ, సేమ్ సోల్ ఫ్యామిలీ. సో చాలామందికి ఏంటి అని అంటే ఆ మూమెంట్ లైక్ ఆ మూమెంట్ ఎండ్ అయిపోయి ఉండొచ్చు. మోస్ట్లీ ఏడ్చడము, బాధపడ్డము, నైట్ నిద్రపోకుండా ఉండడము, వాళ్ళ గురించి సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండడము, ఇవన్నీ అయిపోయి ఉండొచ్చు మీకు. ఎందుకంటే మన ఛానల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగే ఇది రైట్, ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి డైలీ అని. సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది రీచ్ అయిపోయి ఉండొచ్చు. లైక్ స్మైల్ రావడం, ఇది జరిగింది కదా అని చెప్పేసి అనుకోవడం. సో అది ఆ ఎనర్జీలో ఉన్న వాళ్ళకు మీరు ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అయ్యారు. కొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింటేను, ఇప్పుడే ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడు అలాంటి సోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది కూడా. సో అలా ఇప్పుడే ఇంకా ఆ సిచ్యువేషన్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే ఏడ్చండి, ఏడుపు వస్తుందని అంటే ఏడ్చండి, గుర్తుకొస్తున్నారంటే ఇట్స్ ఓకే, ఫుల్ అది లైక్ ఎమోషన్స్ని బయటికి తీసే లైక్ మీరు లెట్ గో లైక్ బయటికి తీసుకురాకపోతే, ఏడుపు వచ్చినప్పుడు ఏడవకపోతే ఏమవుతుందనంటే మీరు బ్లాక్ చేసేస్తున్నారు మీ హార్ట్ చక్ర అనేది, ఓపెన్ ఉన్నట్లు కాదు, లైక్ కంప్లీట్లీ స్టక్ అయిపోయి వాల్స్ పెట్టడం అనమాట. సో కాబట్టి ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చడము, కోపం వచ్చినప్పుడు కోపడ్డము, అయిపోయింది ఈరోజు ఏడ్చేసాను ఫైన్, మళ్ళీ రేపు ఏడుపు వస్తుందా ఓకే, అలా ఎప్పటి వరకు కొంచెం వెళ్ళినప్పుడు ఒక మూమెంట్కి వచ్చేసరికి ఆ మెమొరీ నాకు ఇప్పుడు ఏడుపు రప్పించట్లేదే, ఇట్ వాజ్ నైస్ అన్న దగ్గరకు రావడం అనమాట. సో ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడికి వచ్చేసారు, ఓల్డ్ మన ఒక సోల్ మెంబర్స్, కొత్త సోల్ మెంబర్స్ వచ్చేసి ఇంకా బిగినింగ్లో ఉండిండొచ్చు. సో అది కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే, సో అదనమాట. సో మీకు సెకండ్ మెసేజ్ వచ్చేసి మెమొరీస్ని వస్తూ ఉంటాయి, బట్ హోల్డ్ చేయకుండా, అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా లెట్ గో చేసేసేయండి. ఏడుపు వస్తే ఏడ్చేసేయండి, లైక్ ఇంకా అయిపోయిందంటే వదిలేసేయండి, అదనమాట. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. థర్డ్ మెసేజ్ వచ్చేసి ద హ్యారోఫెంట్. సో డెఫినెట్లీ ద హ్యారోఫెంట్ వచ్చింది అని అంటే కొంతమందికి చాలా హ్యాపీనెస్ అనేది రాబోతుంది. అంటే ఇంకా మీరు ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఇది చేశారు అని అంటే ఫస్ట్ పాయింటే మీకు ఏం తెలుసు, లిబరేషన్, ఫ్రీడమ్ ఎంతగా ఉంటుందంటే అసలు ఇంకా అంత హ్యాపీనెస్ మీకు ఎక్కడ ఉండదు. ఎందుకనంటే కొన్ని థింగ్స్
మనం హోల్డ్ చేసి పెట్టినప్పుడు అది బాధ అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆ బాధ వస్తుంది, బాధ ఎప్పుడు ఎండు కాదు గుర్తుపెట్టుకోండి. కానీ దాంట్లో మునిగిపోయి ఉండడమే రాంగ్. అది వస్తుంది, తీసుకోవాలి, అయిపోగొట్టడం. ఇప్పుడు మునిగిపోయి ఉన్నారు అని అంటే కనుక దాని నుంచి బయటికి వచ్చేసి కంప్లీట్ లిబరేషన్, ఫుల్ హ్యాపీనెస్. ఎలా అంటే ద హ్యారోఫెంట్తో మీ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ రావడము, న్యూ పాత్స్ ఓపెన్ అప్ అవ్వడము, తెలియకుండా ఒక పులకరింత లాంటిది అనమాట మనసు నుంచి రావడం. ఏదో హ్యాపీ మూమెంట్ జరగబోతుంది లైఫ్లో వస్తుంది, రైట్? మనకు కొన్నిసార్లు ఉన్నట్లుండి మనము దాని గురించి ఆలోచించుకున్నా లైక్ విత్ ఇన్ మనసు లోపల నుంచి మనకు ఏదో మంచి జరగబోతుంది, ఏదో హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్లు గూస్ బంప్ టైం ఫీలింగ్ వస్తుంది, రైట్? సో అది వచ్చింది అని అంటే మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్ ఆన్సర్, లైక్ కరెక్ట్ దారి చూపిస్తుంది. అంటే మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారు, ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, ఏదో పాజిటివ్ జరగబోతుంది అన్నట్లు మీనింగ్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే మీకు ద హ్యారోఫెంట్తో మీరు ఈ పాత్ నుంచి అంతా లైక్ అది హెల్ప్ చేసి వదిలేసేయడము, ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడము, కొంచెం పాజిటివ్ చూసిన వెంటనే ఒక్కసారిగా మీకు మనసులో నుంచి అన్ని ఆన్సర్స్ వచ్చాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, న్యూ పాత్స్, న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతుంది, కొత్త వాళ్ళని మీట్ అవ్వడమో, లేకపోతే కెరియర్ ఆపర్చునిటీస్ రావడమో, నా సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతుందో, నేను ఇప్పుడు కంటే రేపు ఇంకా మంచిగా ఉంటానని చెప్పి అనిపించడము, ఇది జరగడం అనమాట. సో ఇవి మీరు న్యూస్ అన్ని రిసీవ్ చేసుకోవడము జరిగే ఛాన్సెస్ ఉంది. అండ్ స్పిరిచువల్లీ కూడా కొంతమందికి ఆన్సర్స్ తెలుసుకోవడము ఎందుకు ఇదంతా జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే నెగిటివ్ జరిగినప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే ఎందుకు భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. సో అది దానికి సంబంధించి ఇది ఎందుకు జరిగిందంటే ఎందుకు జరిగింది, ఈ పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చారంటే దీనివల్ల వచ్చారు అని అర్థం అవ్వడం అనమాట. అది లిబరేషన్, అది ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. అది జరగబోతుంది, ఆన్సర్స్ తెలుస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, స్పిరిచువల్ ఆన్సర్స్ కూడా తెలుసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఎనీవే నాకైతే ఈ రీడింగ్ చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ పర్సనల్ సిచ్యువేషన్కి సంబంధించి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎనీవే నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.